వెల్కమ్ టు అడ్వైజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇసుక సంత మొదలైంది. అంటే ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు, ఫ్రీగా ఇవ్వాలంటూ ఇప్పటికే నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ డిమాండ్ చేశారు. ఈరోజు నర్సీపట్నంలో సిపిఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అనేక మంది రోడ్లపై ర్యాలీ చేస్తూ నినాదాలు చేసుకుంటూ వచ్చి ఆర్డీఓ వివి రమణకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఇటీవల నర్సీపట్నంలో జరిగిన మున్సిపల్ సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ప్రత్యేకించి ఇదే విషయమై మాట్లాడుతూ స్పీకర్ గారు వచ్చిన వెంటనే 10 రోజుల్లో దీని గురించి పూర్తిగా చర్చించి సరైన నిర్ణయం తీసుకుందామని, ఇసుక అందరికీ అందుబాటులోకి తెద్దామని ఆయన వాగ్దానం కూడా చేశారు. అయినప్పటికీ ఇది ఎలాగా కొలుక్కు వచ్చే అవకాశం ఉందని చేస్తున్నారా లేదా కావాలని రాద్ధాంతం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో ఒక 10 రోజుల పాటు చాలామంది పనులకు వెళ్ళే అవకాశాలు పనులకు వెళ్ళిన వారికి కూడా ఒకవేళ ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ క్రమంలో దీన్నింత హడావాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పలు విమర్శలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇందులో అధికార వామపక్ష ప్రతిపక్ష పార్టీలని ఎటువంటి భేదము లేదు. అందరికీ ఇసుక అవసరమే. అయితే ప్రస్తుతం సిమెంట్ ధర కూడా సుమారు ఒక బస్తా ధర 370 రూపాయలు కావస్తుంది. అదే సమయంలో ఇసుక ధర కూడా 370 రూపాయలు ఉందంటూ ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఒక రకంగా అవమానకరమైన ఇబ్బందికరంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఈ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నర్సీపట్నం ప్రాంతంలో ఇసుక దొరకడం కొంచెం కష్టమైనప్పటికీ ఈ విధంగా ఇరు వర్గాల పార్టీలు కూడా కలిసి ఆ అధికార పార్టీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో భాగంగా ఇప్పుడు గతంలో వారు మాట్లాడిన మాటలు, అదేవిధంగా కౌన్సిలర్ చింతకాయల రాజేష్ మాట్లాడిన మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ టు వైజాగ్, మీ ఎంఏ రాజు. ఇసుక గురించి గత ప్రభుత్వంలో ఇసుక 5,000కు 4,000కు వచ్చేది. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీగా ఇసుక వస్తుందని చెప్పి ఎంతోమంది ఆశపడి గెలిపించారు. ఈరోజు మా నర్సీపట్నం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఒకసారి ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి విందాం మనం అందరం కూడా. నిర్ణయం చేసాం, మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక వాళ్ళు ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకపోతే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా పొలాలు నేను పని చేస్తాను అని చెప్తాను. ఏం చెప్పంటారు వాళ్ళని? ఇది రాజకీయం. దానికి ఫస్ట్ ఫ్రీ ఇసుక అని చెప్పేసి అనౌన్స్ చేయడాన్ని నువ్వు అంటారు. దాని తర్వాత పాలసీ మేకింగ్ అనేది ఒకటి ఉంటుంది. పాలసీ మేకింగ్ నెక్స్ట్ మంత్ వస్తుంది. అది అందరికీ చెప్పదలుచుకున్నాను, మీడియా ద్వారా మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నాను. పాలసీ మేకింగ్ అనేది నెక్స్ట్ మంత్ వస్తుంది. దానికంటే ముందు మనం ఇసుకని ఏం చేయాలి అనేది ఫస్ట్ ఆలోచిస్తాం. దాని 10 రోజుల్లోని గౌరవ స్పీకర్ గారు వచ్చేస్తారు. వచ్చేసాక మనం కూర్చొని ఆలోచించి మనం ఏం చేద్దాం అనేది వాళ్ళందరికీ సరిపోయేలా మనం చూద్దాం.